చిత్తూరు జిల్లా పాలమూరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలం పాతూరు నత్తం గ్రామంలో ఉన్న రేవణ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశావాహులు శివశంకర్ సందర్శించారు. దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఆలయ కమిటీని కలిసి దేవాలయ అభివృద్ధికి తన వంతు తోడ్పాటుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నా వంతు సహాయంగా మరింత ఆర్థిక సహాయం అందజేస్తామని తెలియజేశారు. దేవాలయాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 10,116 నా జీవితంలో ఇది ఒక గొప్ప సంఖ్య. ఎక్కడ పోయినా అడ్వాన్స్ ఇచ్చేది కానీ ఏమైనా చేసేది కానీ ఈ 10,116లో 10 లక్షలు కాదు 10 కోట్లు కాదు, దానికి అంతం ఉండకూడదు. దేవస్థాన అభివృద్ధి మనందరి అభివృద్ధి. దేవస్థానం ఎవరిది? మనందరిది. కాబట్టి తప్పకుండా ఇలాంటి దేవస్థానాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఇది ఇది ఆరంభం మాత్రమే. ఎలక్షన్ ఉల్లంఘన చేయకూడదు అని చెప్పి ఇది ఆరంభం చేస్తా ఉన్నాను, ప్రారంభిస్తా ఉన్నాను. తప్పకుండా భగవంతుడు ఎంత ఇస్తే అంత సేవ చేసుకుంటానో జీవితాంతకాలం ఈ దేవస్థానం దీంట్లో నేను ముందుకు వెళ్తా ఉంటాను. ఎప్పుడు దేవస్థానాన్ని మర్చిపోయే కాయలేదు. తప్పకుండా తప్పకుండా అప్ప, తప్పకుండా అప్ప. గుడిలో ఉండమ్మా. ఇప్పుడుదా వచ్చారు సార్, ఇప్పుడుదా వచ్చాడమ్మా. ఇట్లా వచ్చేయండి సార్. అందుకే సాంప్రదాయాలు పాటిస్తాను. ఫోటో తీసుకున్నాం. మొదలీ స్వామి అని స్వామి పిలిచి ఫోటో మామూలు మేము మాట్లాడుకుంటాం. బాబు లేదు గుడికి అన్నానికి పోయినా ఇంతమంది వస్తారు. అందరికీ మాకు తెలుసు. కాంగ్రెస్
ఉండాలంటే అవ్వడదండి మామూలుగా మమ్మల్ని పెట్టుకుంటారు డ్రైవర్ అన్నా ఉండాలి కదా డ్రైవర్ మార్చుకోవాలి వస్తూ ఉండాలి అందరూ ఒక మనిషి ఉండాలి పై ఊర్లో సరే ఎవరు నాకు తెలిసిన కార్యక్రమం ఎప్పుడు తగలుతుంది పంపించిన క్యాండిడేట్నా నేను ముట్టాను కూడా మళ్ళీ మాట్లాడుతున్నా కొడుకులు 5 మంది ఇంజనీర్లు నేను కనుక్కొని ఫోన్ చేస్తాను కొంచెం ఫాస్ట్ ముందు మన ఉన్నాడా పేరు కనపడతాను కడపన అరే నైట్ వచ్చి ఇదే వచ్చా నైట్ వచ్చి ఆడాడు ನೀವು ಫಾಸ್ಟಾಗಿ ಬಂದಿರಿ ನೀವು ಸ್ಲೋ ನೀವು ನನ್ನ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ನಾವು ಅವ್ರು ಕಳಿಸ್ಬೇಕು ಅವ್ರು ಫೋನ್ ಮಾಡಿ ಅಣ್ಣ ನೀವು ಈ ಕಡೆ ಬಂದುಬಿಡಿ ಅಣ್ಣ ನೀವು ಲಾಂಗ್ ಆಗಿ ತಗೊಳ್ಳಿ
నువ్వు పోయేసిరా కాదు అయిపోయినా ఇంకా యాళ్ళే నన్ను ఆడబట్టించుకుంటాను మీ మండలము ఆడ కార్లో పాత నేను నీకే డైరెక్ట్ చెప్తాను మాడరా ఎంత వాళ్ళంతా మన వచ్చి మీటింగ్ వచ్చిన వాళ్ళంతా చూసేటాను బయట ఊళ్ళో పోయి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ శివశంకరన్న గారికి కమిటీ నెంబర్ తరఫున స్వాగతం సుస్వాగతం. శివశంకరన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ. పలమనే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శివశంకరన్న గారికి కమిటీ నెంబర్ తరఫున స్వాగతం సుస్వాగతం. చెప్పాలా వారికి కొంచెం అట్లా రా కడగా
ఇక్కడ చూడండి సార్ ఒకసారి. లోపల నుంచి ఫోన్ తోనే లోపల లైటింగ్ రాదు. లోపల నాకు రాదు. ఫోన్ వస్తుంది ఫ్లాష్ అది వస్తుంది. తీసుకో. ఓకే రండి. ఇట్లా ఇట్లా పిచ్చుకోండి. పైన తగ్గుతుంది నా చూసుకున్నా మనం హైట్ చేసి కొంచెం కాంగ్రెస్ పార్టీ శివశంకరన్న గారికి కమిటీ మెంబర్ తరఫున స్వాగతం సుస్వాగతం. శివశంకరన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ. పలకనే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శివశంకరన్న గారికి కమిటీ మెంబర్ తరఫున స్వాగతం సుస్వాగతం. చెప్పాలా వారికి కొంచెం అట్లా రాండి కడగా ఇక్కడ చూడండి సార్ ఒకసారి. లోపల నుంచి ఫోన్ తోనే లోపల లైటింగ్ రాదు. లోపల నాకు రాదు. ఫోన్ వస్తుంది ఫ్లాష్ అది వస్తుంది. తీసుకో. ఓకే రండి. ఇట్లా ఇట్లా పిచ్చుకోండి. పైన తగ్గుతుంది నా చూసుకున్నా మనం హైట్ చేసి కొంచెం
ओम अस्मिन् गोत्रोद्भवस्य शिवगोत्रोद्भवस्य अशयनमनसनम्यः भास्करयनम्यः धर्मकन्यनम्यः रत्नमानम्यः शिवशङ्करनम्यः उषानम्यः नित्यप्रियनम्यः सौडनां दस्य गोत्रोद्भवस्य फलगोत्रोद्भवस्य वेङ्कटरेड्डिनम्यः सुजातानम्यः दिनेशनम्यः जयप्रकाशनम्यः सौडनां दस्य गोत्रोद्भवस्य पुष्पगोत्रोद्भवस्य सुब्रह्मण्यं नम्यः सौडनां दस्य गोत्रोद्भवस्य मलगोत्रोद्भवस्य श्रीरामोपनम्यः अमरानम्यः सुरेशनम्यः रवेशनम्यः सौडनां दस्य गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य गिरिवीरेड्डिनम्यः धनमनम्यः ज्ञानेन्द्रनम्यः केलावण्यनम्यः सौडनां दस्य गोत्रोद्भवस्य विष्णुगोत्रोद्भवस्य बलरामनम्यः बलरामोपनम्यः शङ्गमनम्यः सौडनां जयमा जय गोविंदाय नमः गोविंदा 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 అదే అదే లాస్ట్ చేసి పెట్టాడు దిగు దానికి ఆన్ చేస్తేనే ఆన్ చేశారా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత కృపకటాక్ష బల సిద్ధిరస్తో పదండి పదండి సార్ ఏంటి సార్ లక్ష్మి ఇంకా బాగా జరిపించాలని ఆ సంకల్పముతో మంచి సంకల్పముతో గత 5 సంవత్సరాలుగా మేము ఈ దేవస్థానానికి
శాశ్వత చందాదారులుగా 1116 516 రూపాయలు ప్రతి ఒక భక్తాదులు చెల్లించినచో దేవస్థానానికి ఈ బ్రహ్మోత్సవాలు వారు కూడా భాగస్థులుగా ఉండి ప్రతి సంవత్సరం వారి పేరు కూడా ఆ ఆహ్వాన పత్రికల్లో ప్రచురించి వారికి గౌరవముగా వారి ఇంటి వద్దకే పత్రికను చేర్చి వారు కుటుంబ సమేతంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఏదో ఒకరోజు వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని దేవస్థానం తరపున ప్రతి ఒక్క భక్తాదులు శాశ్వత చందాదారులతో దేవస్థానం తరపున ఒక లడ్డు ఒక వస్త్రం ఇవ్వబడుతున్నది. ఈ యొక్క మహోత్తర కార్యక్రమానికి చేయుటకు ఈరోజు నాకు ఎంతో సంతోషమవుతుందంటే ఒక సంకల్పంతో ఈ శాశ్వత చందాదారులు చేసి 10 రోజులు శ్రమించి ఇది చేసినాం. ఈరోజు మేము ఇంత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవం చేస్తున్నామంటే ఒక సంకల్పంతోనే చేసినాము. ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈరోజు వారి ఇంటి వద్దకే మేము పత్రికలు చేరుస్తున్నాము. ఈ చుట్టుపక్కల 7 గ్రామాలు మరియు ఇతర గ్రామస్తులు పట్టణాల నుంచి వచ్చిన భక్తాదులు కూడా వారి శక్తానుసారం ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఈ దేవస్థానానికి ఇంకా మనము ఏదో ఆదాయం లేకుండా ఈ దేవస్థానానికి ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేవస్థానంలో మనకు అర్చక స్వాములైన శ్రీ రామకృష్ణాచార్యులు గారు వారి శక్తానుసారం యొక్క స్వామి వారికి వారు శాస్త్రం చూస్తారు. వారు భక్తాదులకి అందరికి కూడా ఈ దేవస్థానం చరిత్ర గురించి చెప్పి వారు ఇక్కడ కళ్యాణం జరిగితే ఇక్కడ బిడ్డలు సంతానం కావాలంటే విద్యావంతులు కావాలంటే ఇలాంటివి అన్నీ కూడా చెప్పి వారి శక్తానుసారము దేవస్థానానికి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి గ్రామంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం ఉంటుంది. ఎందుకంటే గొప్పగా చెప్పాలంటే 20 లక్షల రూపాయలు అవుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలంటే. ఈ 13 రోజులు ఇంత బాగా చేస్తున్నామంటే ఆ భగవంతుని దయ వలన మనమందరూ కూడా సేవకులు, అంతేగాని ఆ భగవంతుని మహిమ ఉండే కాబట్టి ఈరోజు మాకు రథోత్సవం రోజు ప్రతి సంవత్సరం రథోత్సవంలో స్వామి వారిని కూర్చొని పెట్టి ఈడ్చేటప్పుడు గరుడ పక్షి తిరుగుతుంది. అది నిదర్శన. ఈరోజు కూడా మనము ఆ స్వామివారిని వాళ్ళ రథోత్సవంలో పెట్టిన తర్వాత పైన చూస్తే గరుత్మంతుడు మనకు దర్శనమిచ్చారు. మీరందరూ కూడా చూసి ఇది ఎందుకంటే ఓ చరిత్ర గల దేవస్థానం. ఇక్కడ ఏది జరిగినా సత్యం అనేది మనకు తెలుస్తున్నది. మనము కలియుగంలో మనకు దేవుడు ఎవరంటే వెంకటరమణ స్వామి, ఆయనకు నిజ రూపమే శ్రీ నల్గొండరాయ స్వామి. ఈరోజు ఈ చరిత్ర గలదు. ఈ దేవస్థానానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి శక్తానుసారము అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు ఎంతో కనీసం నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల నుంచి అన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు కానీ ఇక్కడ డెవలప్మెంట్ అంతా 1 కోటి రూపాయలు చేసింటాం ఈ 5 సంవత్సరాల్లో. ఎందుకంటే దేవస్థానానికి 40-50 లక్షలు ఆ కారు వాళ్ళు ఇచ్చినారు, ఒక 20 లక్షలు. అది కాకుండా భక్తాదులు అందరూ కూడా వాళ్ళు శక్తానుసారం ఇచ్చినారు. ఈరోజు 1 కోటి రూపాయలు 5 సంవత్సరాల నుంచి మనం కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కానీ ప్రతి శనివారం ఇక్కడ అభిషేకం ఉంటుంది. శ్రావణ మాసంలో 4 రోజులు పూజలు మరియు వైకుంఠ ఏకాదశి నాడు ఈ చుట్టుపక్కల ఎక్కడా చేసేళ్ళు అక్కడ ఇక్కడ వైకుంఠ స్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఇదందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు భక్తాదులు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క మంచి సంకల్పంతో చేస్తున్నాము. గత మనకు BVM యూట్యూబ్ ఛానల్ అధినేత గారు శ్రీ పి శంకర్ గారు మన దేవస్థానానికి వచ్చినారు. వారి ద్వారా మనకు ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని ఏదో చేస్తాము అని కాదు, వారికి పేరుండేట్లా. ఎందుకంటే మనము డబ్బు సంపాదిస్తాం పోతుంది, కానీ ప్రతిదీ ఒకటి మనము ఎప్పుడో చోళరాజు కట్టించారు. ఈరోజు మనం అందరూ వస్తున్నామంటే అక్కడ ఉండేదానికి వస్తున్నాం. అది శాశ్వతం అనేది. డబ్బులు మనం ఇస్తే డబ్బులు తినేస్తారు పోతారు. ఒకటి శాశ్వతంగా చేయాలని నేను ఈ కమిటీ ద్వారా మన భక్తాదులందరి ద్వారా మనమందరూ కూడా ఈరోజు శివశంకర్ గారిని ఆ స్వామివారి దివ్య ఆశీస్సులతో వారి నోటి ద్వారా మనకు ఒక సందేశం ఇవ్వాలని మరి కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నమో వెంకటేశ. నమస్కారం.
మన బైరెడ్లపల్లి కడమనత్తం గ్రామ ప్రజలకి తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తాదులందరికీ నా పాదాభివందనం. చాలా చరిత్ర కలిగిన దేవస్థానాలు ఇవన్నీ, చాలా చరిత్ర కలిగిన దేవస్థానాలు. స్వామివారు చెప్తూ ఉంటే దక్షిణ ముఖద్వారంలో భారతదేశంలోనే 2 దేవస్థానాలు ఉంటాయి, స్వామివారు దక్షిణ ముఖంలో ఈ దేవస్థానంలో కొలువై ఉన్నారు అని చెప్పిన తక్షణమే ఆశ్చర్య వేసింది. ఇలాంటి దేవస్థానాలు చిన్నప్పుడే, అంటే ఈ దేవస్థానము మనకు తెలియదు కానీ చిన్నప్పుడే ఈ పుట్టలోకి పాల్పోయడం వెంకటరమణ స్వామి ఆ యావు అది అందరూ తెలియని చిన్న పిల్లవాడు ఎవరు లేరు ఇక్కడ. ఈ పురాణాలన్నీ నిజాలే. సాక్షాత్తు దేవుడు దైవం పుట్టి ఆవుల్ని మేపి ఆవులతో పాటు ఉండి ప్రజల్లో వచ్చి మమేకమైపోయిండేదానికి ఈ దేవస్థానము ఒక నిదర్శనం. తప్పకుండా పెద్దలందరూనే కాదు, ప్రభుత్వాధికారులు అందరూ ఇలాంటి దేవస్థానాలు యావత్ ప్రపంచంలో ఉండే జాతి మొత్తం, హిందూ జాతి మొత్తం, అదే కాదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి దేవస్థానాలకి రావడం పోవడం రాకపోకలు ఉండడం, ఈ టూరిజం ఉత్పత్తి చాలా వరకు జరుగుతుంది. ఇలాంటి దేవస్థానాలని ఇంకా చాలా వరకు ప్రమోట్ చేయాల్సి ఉంది. మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా దేవస్థానాలకు పుట్టినిల్లు. వెంకటరమణ స్వామి తిరగాడిన ఒక ప్రాంతం ఈ ప్రాంతం. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లానే. యావత్ ప్రపంచంలోనే పుణ్యమైన గొప్ప ఒక పవిత్ర స్థలంలో మనమందరూ పుట్టిన దానికి మనము పూర్వజన్మ సుకృతం ఇదంతా. కాబట్టి తప్పకుండా ఈ దేవస్థానం అభివృద్ధికి, ఈ దేవస్థానమే కాదు ఈ పలమనేరులో ఉండే అన్ని దేవస్థానాలు అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా మనమందరూ పూనుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పకుండా ఎంతో చేయాలనుంది. ఎంత చేసినానో ఇది సేవ మాత్రమే వస్తుంది, సేవ కిందకే వస్తుంది. భగవంతుడికి చేసేవాడు ఇంకా ఈ భూప్రపంచం మీద ఎవరు పుట్టినలేదు. ఆ భగవంతుడు ఏదో ఇచ్చిన దాంట్లో ఒక సేవ రూపంలో చేసుకునే సేవకులు అంతే మనము. కాబట్టి తప్పకుండా ఇన్ని వేల మంది ఒక కార్యం జరగాలంటే ఎన్ని చేతులు, ఎంతమంది మహానుభావులు, ఎందరో మహానుభావులు ఒకటైన రోజే ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతాయి. రాత్రి 12 గంటలు, 1 గంట 2 గంటల్లో దాదాపు 5,000 మంది, 2,000 మంది, 1000 మంది ఇట్లా జనం పోగవ్వాలంటే ఇది ఆషామాషి కాదు. నిండు దైవత్వం ఉట్టిపడుతుంది ఈ ఒక కడపనత్తం దేవస్థానం. తప్పకుండా ఈ దేవస్థానాన్ని యావత్ ప్రపంచం దర్శించుకునే విధంగా ఫ్యూచర్లో స్టెప్స్ అన్ని తీసుకుంటాం. ఆ భగవంతుడు తప్పకుండా శక్తిని కలిగే వాళ్ళని చెప్పని ఈరోజు ఆ దైవత్వం దగ్గర ప్రార్థన చేసినాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు గత 15 రోజుల నుండి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేయకుండా నాలో ఎంత ప్రేమ ప్రీతి ఉన్నప్పటికీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి రూల్స్ విరుద్ధం పోకుండా రూల్స్కి క్రమబద్ధంగా ప్రతి దేవస్థానానికి విజిట్ అయ్యే ఫుల్ స్టాప్ పెట్టుకున్నా కామా పెట్టి వస్తూ ఉన్నాను. నాయన ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా భగవంతుడు శక్తి ఇచ్చినాడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు ప్రజలకు సేవ చేయాలని, ఎన్నో సేవలు చేసుకోవాలని. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తప్పకుండా ఎంత అవుతుందో అంత నా ఒక దీని ప్రకారంగా వేసి దీనికి కామా పెట్టి ముందరకు పోతా ఉన్నాను. ఈ దేవస్థానము ఏదో అభివృద్ధికి ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చి చేలు దులుపుకునేది కాదు. ఈ దేవస్థానం యావత్ ప్రపంచము ఈ చరిత్రని అందరికీ తెలుసు. యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు జాతికి అంతా తెలుసు. యావత్ ప్రపంచంలో ఉండే మలయాళం కానీ హిందూ అందరికీ తెలుసు ఈ కథ, ఈ చరిత్ర. వెంకటరమణ స్వామికి పాలిచ్చిండే గోవు ఇక్కడ పారాడి ఇదే పుట్టలో వచ్చేసిందన పాలిచ్చిండేది, ఇది అందరికీ తెలుసు. అలాంటి దేవస్థానం చూడాలని యావత్ ప్రపంచానికి తెలియజేసే బాధ్యత నేను తీసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నా వంతు ఈరోజు జస్ట్ ఒక ముడిపి కానుక కింద ఇచ్చి దీనికి కామా పెట్టి ఎలక్షన్ ఉల్లంఘన చేయకుండా నేను వెళ్తా ఉన్నాను ఇక్కడ నుండి. బట్ కానీ మీ అందరిలో ఎంత ఉత్సాహం ఉందో దేవస్థానం డెవలప్మెంట్ కావాలని,
మీ అందరిలో ఏదైతే ఉత్తేజం ఉందో అంతకు మించి నేను ఒకరినై నన్ను ఇక్కడ జాయిన్ చేసుకున్నానికి, ఈ దేవస్థానంలో భాగస్వామిని నేను చేసిన దానికి, నన్ను ఒక మెంబర్ చేసుకున్నానికి నేను జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటాను. ఈ దేవస్థానానికి ఎప్పుడూ వస్తూ ఉంటాను, పోతా ఉంటాను. ఇది మీ దేవస్థానం కాదు, నా దేవస్థానము, మన దేవస్థానము అనేసి ఒక సంకల్పాన్ని తీసుకొని ఇంక అందరూ ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కలిసిమెలిసి పోయే విధంగా ప్రణాళిక రచిద్దాం. ఈ దేవస్థానాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం తప్పకుండా.